విరేచనాలకు చెక్ పెట్టే నేచురల్ టిప్స్. సహజంగా ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఒక్కోసారి తీసుకున్న ఆహారం జీర్ణం కాక విరేచనాలు మొదలవుతాయి. ముఖ్యంగా ఎండాకాలంలో సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోవాలి. ఒకవేళ అలా కాకుంటే కడుపు గందరగోళానికి గురై మోషన్స్ బారిన పడతారు. ఎండాకాలంలో మోషన్స్ అయితే శరీరం డీహైడ్రేట్ అవుతుంది. కాబట్టి ఎండాకాలంలో విరేచనాలు తగ్గడం కోసం కొన్ని న్యాచురల్ రెమెడీస్ని ప్రస్తుతం మనం తెలుసుకుందాం. చాలామంది విరేచనాలు అవుతుంటే టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. అయితే సహజమైన పద్ధతులతో కూడా విరేచనాలకు చెక్ పెట్టవచ్చని ఆయుర్వేద వైద్య నిపుణులు చెప్పడం జరిగింది. బాగా విరేచనాలు అవుతూ శరీరం డీహైడ్రేట్ అవుతుంటే ఎక్కువగా నీటిని తాగాలి. కొబ్బరి నీళ్లు, ORSL వంటివి తాగితే శరీరం నీరసించకుండా ఉంటుంది. ఇక సహజమైన పద్ధతుల ద్వారా మోషన్స్కు చెక్ పెట్టాలంటే ఒక గిన్నెలో నీటిని తీసుకొని అందులో 1/2 స్పూన్ తురిమిన అల్లం, 1 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి ఈ నీళ్లను బాగా మరిగించాలి. బాగా మరిగిన తర్వాత ఈ నీటిని తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి. అంతేకాదు అరటిపండును కూడా విరేచనాలను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. అరటిపండును విడిగా తిన్నా విరేచనాలు తగ్గుతాయి. లేదా పెరుగన్నంలో అరటిపండు కలుపుకొని తిన్నా కూడా విరేచనాలు కంట్రోల్ అవుతాయి. తేనె మరియు దాల్చిన చెక్క మిశ్రమం కూడా లూజ్ మోషన్స్ను కంట్రోల్ చేస్తుంది. విరేచనాలు ఎంతకీ తగ్గకుండా ఇబ్బంది పెడుతుంటే గడ్డ పెరుగును తింటే కూడా విరేచనాలకు అడ్డుకట్టపడుతుంది. కొబ్బరి నీళ్లు కూడా మోషన్స్ను తగ్గిస్తుంది. ఇక ఇవే కాకుండా గోరువెచ్చని నీటిలో కొంచెం పసుపును కలుపుకొని తాగిన విరేచనాలకు చెక్ పెట్టవచ్చు. మెంతులు కూడా విరేచనాలను తగ్గిస్తాయని చెప్పడం జరిగింది. మజ్జిగ అన్నిటికంటే ఎక్కువగా మన జీర్ణ వ్యవస్థను బాగు చేస్తుంది. మజ్జిగ బాగా తీసుకుంటే విరేచనాలకు అడ్డుకట్ట పడటంతో పాటు హెల్త్ కూడా బాగుంటుంది. అయితే పుల్లటి మజ్జిగను మాత్రం తాగకుండా ఉంటేనే మంచిది. ఈ వీడియో కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే. దీనిని వైద్య సలహాగా మాత్రం భావించకూడదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.